హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. మీరు ఎవరైనా నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, సో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో మీ వరకు రావడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే మార్నింగ్ 6:37 అలా అవుతుంది. సో మార్నింగ్ వచ్చేసి బుజ్జి త్వరగానే వెళ్ళిపోయాడు అన్నమాట హాస్పిటల్కి. సో అర్జెంట్ సిజేరియన్ కేసు ఉందనేసి త్వరగానే వెళ్ళిపోయాడు. సో మేము కూడా అర్లీగానే లేచాము. అండ్ చూస్తున్నారు కదా, నేను ఒకవైపు ఉడుస్తూనే ఉన్నాను, మళ్ళీ ఇంకోవైపు చేస్తూనే ఉన్నారు. సో ఇది థర్డ్ టైం అనుకుంటా లేచినప్పటి నుంచి. సో ఇంకా రోజు ఇలానే అయిపోతుంది. అట్లీస్ట్ రోజుకి వచ్చేసి ఒక 10 to 12 టైమ్స్ అయినా ఊడవాల్సి వస్తుంది. మీకు పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఎంత గోల్ చేస్తారో. సో ఇలాగా వీళ్ళ ఆటలైతే ఇలా అవుతున్నాయి. అలాగే నేను బ్రూమింగ్ అది చేసుకున్నాను. ఈరోజు కొంచెం పని ఉంది, కొంచెం కిచెన్ అది సర్దాల్సింది ఉండింది. సో ఆలోపే బుజ్జి వచ్చేసాడు, అలాగే టిఫిన్స్ తీసుకొచ్చాడు అన్నమాట. సో ఈరోజు మార్నింగే బయటికి వెళ్ళాడు కాబట్టి సో వచ్చేటప్పుడు టిఫిన్స్ అవి తీసుకొస్తానని చెప్పాడు. సో మేము మాకు ఎవరికి ఏమి ఇష్టమో అవన్నీ చెప్పేసాం. మా మెనూ అయితే వచ్చేసింది. సో చూసారు కదా, బబ్బులు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాడో. వాడి ప్యాకెట్ మేము ఓపెన్ చేస్తామనేసి అస్సలు ఆయన ప్యాకెట్ ఆయనే ఓపెన్ చేసేసుకొని తినాలన్నమాట. సో మేము ఎక్కడ ఓపెన్ చేసి తీసుకుంటామని అంత ఫాస్ట్గా వస్తున్నాడు. సో నేనైతే ఉప్మా పెసరట్టు తెప్పించాను. అండ్ అలాగే ఆనియన్ దోశ, ఇడ్లీ, గారె, అలాగే షారోన్కి ఫేవరెట్ పూరి అన్నమాట. సో ఈ టిఫిన్స్ అయితే తెప్పించాము అండ్ తినాలి ఇంకా. సో బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, సో అందుకనో ఏమో ఈరోజు కొంచెం అంటే ఆయిలీ ఫుడ్ కదా, కొంచెం అన్ఈజీగా అనిపించింది నాకు తిన్న తర్వాత. సో అదండి. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ టేబుల్ అనేది కొంచెం సెట్ చేశాను, టీపాయ్ మీద తినేశారు. అండ్ అలాగే నేను ఆ చైర్ కదా, సో బబ్లుకి ఈ చైర్ అన్నమాట. సో ఈ కలర్ అనేది చాలా బాగుంది కదా, గ్రీన్, ఆరెంజ్, బ్లూ. సో నేను ఎలా వస్తాయి అనుకున్న కలర్స్, బట్ ఇది వచ్చేసి రెడ్ బ్లూ మాత్రమే వచ్చింది. నాకు ఫస్ట్ తీసుకున్న చీర చాలా బాగా అనిపించింది. అండ్ క్వాలిటీ అంతా బాగుంది, కానీ జస్ట్ కలర్స్ అనేవి నాకు కొంచెం అలా ఉంటే కొంచెం బాగా అనిపించింది. సో వాడి చీర అయితే వేసేసాను. అండ్ ఇలాగా టిఫిన్ అది చేసేస్తున్నాము. టిఫిన్ అది చేసేసాము. అండ్ ఆ తర్వాత కోన్ కొంచెం ఇల్లు చదువుతున్నాను కదా, సో కోన్ ఒకటి దొరికిందన్నమాట. సో ఇది ఎప్పుడో తీసుకున్నాను, సో ఇప్పుడు దొరికింది. ఇంకా షారోన్ పెట్టమని చాలా గొడవ చేస్తుంది. నేనైతే కోన్ పెట్టడంలో అంత ఎక్స్పర్ట్ అయితే కాదండి, జస్ట్ అంతగా ఇష్టం కూడా ఉండవు కోన్స్, గోరింటాకులు అవి తక్కువ మేము పెట్టుకోవటము. సో అలా తెలియదు. అండ్ జస్ట్ ఈమె గోల్ చేస్తుందని ఒకటి ఎప్పుడో తీసుకున్నట్లున్నా, సో అది దొరికిందన్నమాట. సో అది వేసేస్తున్న ఈలోపే ఒక పేషెంట్ వచ్చేసారన్నమాట. సో ఒక బాబుకి ఒంట్లో బాగోకపోతేను మా ఇంటి పక్కన ఆవిడ వచ్చింది ఇంజెక్షన్ అది చేయించుకోవడానికి. అండ్ ఈయన మెడికల్ ఫీల్డ్ కదా, సో అలా వస్తూ ఉంటారు. సో మెడిసిన్ అది ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట మా హబ్బీ. సో ఈయన వచ్చేసి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, జస్ట్ చిన్నపిల్లల హాస్పిటల్లో చేస్తూ ఉంటారన్నమాట. జస్ట్ హెడ్ కాంపౌండర్గా చేస్తున్నారు అండ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర.
సో అలాగా ఇంజెక్షన్స్ అవి చేస్తారు. సో చాలా భయం వేసింది వాడికి ఇంజెక్షన్ చేస్తుంటే. నాకు చాలా చాలా భయం అస్సలకి. ఆ ఇంజెక్షన్ చూస్తేనే అంత భయము. సో నేనే పట్టుకోవాల్సి వచ్చింది. చాలా భయపడ్డా నాకు కాసేపు అయితే. సో అలా ఇంజెక్షన్ అది అసలు అలా చేయటం అసలు చాలా చాలా భయం అండి నాకైతే ఇంజెక్షన్ అంటే. అండ్ మీలో కూడా ఎవరికైనా ఇంజెక్షన్ అంటే భయం ఉంటుందా? అండ్ కొంతమంది ఇంజెక్షన్స్ అయితే వెన్నైనా వేయించుకుంటారు కానీ అండ్ మెడిసిన్ వేసుకోవడానికి చేదుగా ఫీల్ అవుతారు. మాకు ఇంజెక్షన్స్ చేయమని చెప్తూ ఉంటారు కదా. సో అమ్మో నాకైతే చాలా భయము. ఇది వచ్చి వ్యాక్సిన్ టైప్ కాబట్టి ఇంజెక్షన్ ఇలానే వేయాలి. అయ్యో నాకు చాలా అసలు చూస్తుంటేనే ఇప్పుడు కూడా భయం వేస్తుంది. నాకు అంతా చాలా వణుకొచ్చేస్తుంది ఇంజెక్షన్ అంటే. నాకు ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. నా ఫస్ట్ షారూన్ డెలివరీ అప్పుడు ఇంజెక్షన్ చెయ్యాలి ఇప్పుడు అని మేడం చెప్పింది. సో ఆమె చెప్పిన ఒక 10 మినిట్స్కే నేను అలాగా కొంచెం పడిపోయానన్నమాట, కళ్ళు తిరిగి. సో ఆ తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఎందుకు పడిపోయామంటే ఇంజెక్షన్ చేస్తారు అన్న భయంతో నాకు కొంచెం బీపీ ఎక్కువైందన్నమాట. సో ఆ భయంతో నేను అలాగ పడిపోయాను. సో నాకు ఆ ఇన్సిడెంట్ అనేది గుర్తొచ్చింది. నాకు అంత భయం ఇంజెక్షన్ అంటే. సో ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయారు అండ్ పిల్లలు ఈ గోరింటాకు అది కోన్ పెట్టేస్తాను కదా. సో అది ఆరాలి బెడ్షీట్స్కి అంటిస్తావు అని వచ్చేసరికి షారూన్ ఇలాగా దిండ్లేసుకొని కింద పడుకున్నారు. సో చూసారు కదా, బబ్లు కూడా పడుకొని అలానే చూస్తున్నాడు. అండ్ వాళ్ళు చూసేది ఏమి ఉండదండి, ఆ నెక్ టీవీ చూస్తారు, అలాగే ఖుషి టీవీ చూస్తారు. ఇంక ఇవి తప్ప ఏమీ చూడరు. అందులో మోటు పట్లు అంటే చాలా ఇష్టము ఈ పిల్లలకి. ఎక్కువ శాతం అదే పెట్టుకుంటారు. అండ్ షారూన్ అయితే డోరా పెట్టేసుకుంటుంది. ఈ రెండు బాగా చూస్తుంది. చెప్పాను కదా కిచెన్లో కొంచెం వర్క్ ఉందనేసి ఈరోజు ఇవన్నీ కడిగేసాను. సో కొన్ని గిన్నెలు అవన్నీ కూడా సర్దేసేయాలి. అలాగే ఆనియన్స్ ట్రేలోకి సర్దేసేయాలి. సో కొంచెం చిన్న చిన్న వర్క్స్ అవి ఉన్నాయి. సో ఒక్కో రోజు ఒక్కోటి చేద్దామని చెప్పాను కదా. సో అలా చేసేసుకుంటున్నా. అండ్ అంటే చేసేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ పనులు చేయకూడదు. అలానే ఒకేసారిగా చేసుకోకుండా మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చేసుకోవాలి. సో ఒకేసారి లేవటం, ఒక్కోసారి కూర్చోవటం అలాంటివి అస్సలు చేయకూడదండి. ఎందుకంటే 6 months 7 months 8 9 నుంచి కూడా కొంచెం ఉమ్మనీరు బ్లాకేజ్ అనేది కిందకి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పని చేసుకోవచ్చు కానీ ఒక్కసారిగా లేకపోవటం అలాంటివి అస్సలు చేసుకోకూడదు. సో అంటే నా ఫ్రెండ్కి అలా జరిగిందన్నమాట. సో నాకు ఆ భయం కొంచెం ఉంటుంది. సో అలా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందాక షారూన్ ఆడుతున్నప్పుడు కింద పడింది. సో చాలా వెనకైతే బొడుపులాగా పెట్టేసింది. నేనైతే బ్లడ్ వస్తుందని భయపడ్డాను. బ్లడ్ అయితే రాలేదు. సో ఆ తర్వాత నేను ఆ పని అది చేశాను. నాకు చాలా నీరసం అనిపించింది. ఇంకొక యాపిల్ తీసుకుంటున్నా. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈలోపు బబ్లు పడుకున్నాడు. అండ్ వీడు అంతలోపు పడుకుంటారు, అంతలోపు లెగుస్తాడండి. ఇప్పుడు పడుకున్నాడు కదా, ఇంకా కాసేపటికి లేచాడు. సో ఆ తర్వాత నేను ఆపిల్ అది తిని కాసేపు పడుకుందాం అనుకుంటున్నా. ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. సో చెప్పాను కదా బబ్లు ఎంతోసేపు పడుకోవడానికి జస్ట్ ఒక 1/2 hour అలా పడుకున్నారు. చూసారు కదా, నేను పడుకుందాము అని లోపలికి వెళ్ళబోతున్నాను, అంతలోపే లేసేసాడు. అలాగే నా పక్కన పడుకుంటాడు. సో వాడికి పక్కన పడుకోవాలంటే చాలా చాలా ఇష్టము. నాకేమో భయం వేస్తుంది కాళ్ళతో ఎక్కడ తన్నుతాడో అనేసి. సో చూసాడు కదా, షారూన్ నాకు కొంచెం కోన్ అలా పెట్టేసింది. అండ్ చూసాడా బబ్లుకి అయితే నిద్ర అంతే వస్తుంది, బట్ వాడైతే పడుకోకుండా లేచాడు. అండ్ నేను పక్కన పడుకుంటా అని మారం చేస్తుండేసరికి పడుకున్నాను. సో ఈరోజైతే ఇలా గడిచింది. ఇదైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అండి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వచ్చేసి నేను ఇంకా లంచ్కి కూడా రెడీ చేస్తున్నా. అండ్ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే నేను 1:30కి అలాగా స్టార్ట్ చేశాను అన్నమాట వంట. సో చెప్పాను కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది అనేసి నేను ఆ తర్వాత కాసేపు ఒక 1/2 hour అలా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ పిల్లలకి వంట అది చేయాలి కదా. సో మనం కొంచెం ఉన్నా కానీ పిల్లలు మళ్ళీ టైంకి పెట్టేసుకోవాలి అని చెప్పేసి నేను సింపుల్గా ఒక టమాటా ఎగ్ బుర్జీ చేశాను అన్నమాట. సో ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాను, అలాగే ఆ తర్వాత 2 టమాటా వేసుకున్నాను, కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేస్తాము, అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తాము. సో చాలా సింపుల్ అండి అండ్ త్వరగా కూడా అయిపోతుంది. కొంచెం ఫేవరెట్ కర్రీ కూడా చెప్పొచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇష్టమైతే వాటర్ యాడ్ చేయొచ్చు ఈ కర్రీలో, లేదంటే ఒట్టిగా ఇలా ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం క్వాంటిటీనే చేస్తాను అన్నమాట. సో వేరే కర్రీ కూడా ఉంది. సో అందుకని
ఇది కూడా కొంచెం యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో కొద్దిగా కారం యాడ్ చేశాను. అవి టమాటా అవి మగ్గిన తర్వాత కారం యాడ్ చేసి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆ ఘాటు అదేమీ వద్దు అనుకున్నాను కాబట్టి జస్ట్ నేను సింపుల్గా చేసేసాను. అండ్ ఆయిల్ అనేది మనకు పైకి వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేయాలంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా వేడవుతున్నప్పుడు ఆ ఎగ్ కొట్టేసి వేసుకోవచ్చు. నాకు వాటర్ వద్దు అనుకున్నాను కాబట్టి నేను ఆ టమాటాలు అవన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను 2 ఎగ్స్ అనేవిటివి వేసుకున్నాను. సో వీటిని కొంచెం అలా అనేసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్కువ ఒకేసారి తిప్పేస్తే అప్పుడు చిన్న చిన్నగా పీసెస్ అయిపోతుంది అన్నమాట. సో ఎగ్ అనేది అంత బాగా తెలియదు. సో అందుకని కొంచెం క్లాటింగ్ అయిపోయిన తర్వాత ఇలా కలిపేసుకుంటాను. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ కలిపేసుకొని దించేయటమే. చాలా సింపుల్ అండి. అండ్ రైస్లోకి కానీ చపాతీస్లోకి రోటీస్లోకి పుల్కాలకి చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఫేవరెట్ కర్రీ కూడా జస్ట్ ఒక 5-10 మినిట్స్లోనే అయిపోతుంది. అండ్ మీకు ఇష్టమైతే ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఎప్పుడైనా ట్రై చేయకపోతే త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.